ఇక్కడ చూడండి అక్క, ఒకసారి ఇక్కడ చూడండి. మూల కార్నర్ కొట్టు మా చిన్నగా ఇద్దరు ఒకసారి చూడ్రి ఎన్నిసార్లు వేసాం అడుగులు. ఇద్దరు ఒకటేసారి కాలు ముందు పెట్టండి. ఇద్దరు ఒకటేసారి కాలు. అమ్మ ఇట్లా సైడ్ ఉండండి అన్న. చూడు అయితే జారి పడతారు. నా వైపు రాయ్ పక్క కట్ చేయండి. రైట్ లెగ్ పెట్టండి. రైట్ లెగ్ పెట్టండి. ఒక్కొక్కరు రండి. ఒక్కొక్కరు వచ్చి ఇటు వెళ్ళండి. గడప ముఖ్యులు అన్న అందరికీ చాలా సహాయం చేసే వ్యక్తి అన్న పేర్కొనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చిట్టిబాబు గారికి లండన్ డ్రాయర్ గా పేరు తెచ్చినటువంటి లండన్ డ్రాయర్ గారికి అందరికీ ఒకసారి స్టేజ్ పైకి వచ్చి అందరికీ ఉన్న విద్యార్థులకు వందనం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ కారు పక్కన బండ్లు పార్క్ అందరు సపోర్ట్ కొడుతుంది. ఏం వందనాన్ని టిఫిన్ పెట్టిన పొద్దున్నే పొద్దు సపోర్ట్ పెట్టుకో. అది పిల్లలు బాగున్నారా? బాగుంటారు. ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి పిల్లలు. ఎందుకు బాగుంటారు? మీకు ఏమన్నా పిల్లమా పిల్లలు బాగుంటారు మీరు మాత్రం. సూపర్. సో మన సూర్యాపేటలోనే మొట్టమొదటిసారిగా సైనిక్ అకాడమీ స్టార్ట్ అయింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మొట్టమొదటిసారిగా విద్యా బోధన అందిస్తున్నటువంటి మన సైనిక్ అకాడమీకి ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అకాడమీని సైనిక్ అకాడమీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనందరికీ విద్యా బోధన అందించి సైనిక్ స్టూడెంట్స్ గా తయారు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో యొక్క అకాడమీని స్థాపించినటువంటి మన శ్రీకాంత్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టింది అందరం కూడా. అలాగే కృష్ణ గారికి కూడా గట్టిగా చెప్పలు కొట్టిదా. ఏమిన్నా ఈ చెయ్యి నాదే ఊపుతున్నాడు కొత్త చప్పట్లో వాన పడతాడు తెలుసుకుంటానదే. అది థ్యాంక్ యూ సో మచ్. సో సైనిక్ జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటాం. కిసాన్ ఉంటే మన నోటికి భోజనం అందుతూ ఉంటుంది. జవాన్ ఉంటే ఆ భోజనం మనం 3 పూట్ల కడుపు నిండా తినగలము. సో
అంతటి అద్భుతమైనటువంటి సైనికుల్ని మనకు అందిస్తున్నటువంటి ఈ యొక్క సైనిక అకాడమీకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సో మరి ఇవాళ మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా ఏం ఇంకా సప్పగా చెప్తాను నవ్వాలని ఉందా లేదా నీకు ఉంటే ఒకసారి గట్టిగా చప్పలు కొట్టు నువ్వు కొడతానని చప్పట్లు కొట్టినట్లేదు ఇంట్లో బావగారిని ఈ మీద వాయించారు చూడు అట్లా వాయిస్తున్నారు అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక విషయం అందరూ కూడా అబ్బాయిలకి చప్పలు కొట్టాలి లేడీస్ అందరూ కూడా జెంట్స్ అయి కొట్టకండి లేడీస్ మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా ఎందుకో నేను చెప్తాను జెంట్స్ కి ఈ చప్పట్లు ఎందుకంటే మామూలుగా శ్రీకాంత్ అన్న మామూలుగా అందరూ అంటూ ఉంటారు 9 మాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తే ఆడవాళ్ళు గ్రేట్ అని అంటూ ఉంటారు మా నాగతేజ 10 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మోస్తున్నాడు మరి ఆయన ఎంత గ్రేట్ చెప్పండి అవునా కదా మగవాళ్ళు కూడా గ్రేటే కదా మరొకసారి మగవాళ్ళ కోసం మరొకసారి చప్పట్లు కొట్టండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ కల్పించుకోవాలి తిరిగా కథలు రావాలి మీరు కలగలాలి ఈ వాటి మన ప్రారంభోత్సవం వేడుక అన్నట్టుగా తల్లి వచ్చిన వారందరికీ కూడా స్టూడెంట్స్ కి అలాగే ఆ కాలం నుంచి మీ గురించి చెప్పాలనుకున్నారేమో కాదు చిత్రం సిని గారు సీనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్తున్నారు ఒకసారి చిత్రం సిని గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా నిజంగా నా సీనియర్ ఆర్టిస్ట్ కంటే ఇంత థ్యాంక్ యూ మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అలాగే ఏదైతే మా శ్రీకాంత్ అన్న మన వాళ్ళు ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించారో కృష్ణ ఈ ఇన్స్టిట్యూట్ చాలా అభివృద్ధి చెంది మంచి పేరు వచ్చి అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా వినాయకుడు కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఉంటది ఆర్మీ ఇట్లా కోచింగ్ అని చెప్పి అనుకుంటున్నా కానీ సూర్యాపేటలో పాత్ర పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఒకసారి అన్నయ్య గారికి కృష్ణయ్య గారికి గట్టిగా మీరు చెప్పండి కొట్టాలి ఎందుకంటే మీరు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కావాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న విషయం మరి మీ అందరికీ అందుబాటులో సూర్యాపేటలో పెట్టడం అనేది చాలా గొప్పతనం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకా మంచి ఒక సూర్యాపేటలోనే కాకుండా ఇంకా మంచి ఏరియాలో కూడా మీరు వైష్ణవి సైనిక అకాడమీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పమ్మా ఏం లేదండి యాక్చువల్లీ నేను వస్తూ ఉంటే మీరు నాకు ఒక మాట చెప్పారు కదా రామ్దేవ్ బాబా గారి దగ్గర ₹1,00,000 పెట్టి ఒక విద్య నేర్చుకున్నానండి మనందరికి ఫ్రీగా నేర్పిస్తాను నాకు మాట ఇచ్చాను నేర్పిస్తున్నారా లేదా 100% నేర్పిస్తారా ఎందుకంటే శ్రీకాంత్ అన్న గారి గురించి మీరు అందరూ చాలా మంది చేతులు కట్టిపోయింది ఇలా మొగుళ్ళు కానీ అబ్బాయిలు కానీ వస్తే వాళ్ళ మొత్తాన్ని కూడా ఉపయోగపడుతుంది చిట్టిబాబు గారు మీరు ఇంకొక ముఖ్యమైన ఉపయోగం మర్చిపోతున్నారు 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కొడితే మీ ఇంట్లో ఒక దొంగ కూడా పడ్డు కాబట్టి తెల్లవారు ఇలా చప్పలు కొట్టు కూర్చోండి నిద్ర కూడా మానేయండి ఓకేనా బాగా అలవాటు అనుకుంటా దొంగ వస్తాడేమో అని ఇంకేమాత్రం ఆన్సర్ చేయకుండా మా జబర్దస్త్ టీమ్ లో మిమిక్రీ కానివ్వండి సో అద్భుతమైనటువంటి కామెడీ కానివ్వండి పండించాలంటే తనకు తానే విద్యార్థులు తయారు చేయాలని ఫిక్స్ అయ్యారు సో ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో ఓపెన్ చేయాలి సో విద్య అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి మన జీవితంలో మనం ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే విద్య కావాలి అన్న రెడీ ఉన్నారు సార్ చెప్తున్నాం సో మా శ్రీకాంత్ అన్న గురించి చెప్పాలంటే సో మాకు బ్రదర్ అంటాడు సో మేమే కాదు జబర్దస్త్ లో ఏ ఆర్టిస్ట్ వచ్చినా సూర్యాపేట నుంచి ఇట్లా బండి వెళ్తుందంటే కంపల్సరీ ఇక్కడ సూర్యాపేట ఆగి వెళ్ళాల్సిందే సో చాలా మందికి అలా ఆప్త మిత్రుడు అన్నయ్య సో ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది సో మీ అందరి కోసం ఒకసారి హ్యాపీగా నవ్వుకుందామా అంత నవ్వుకుందామా ఐ లవ్ యూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా ఆల్రెడీ అయిపోయింది అమ్మా అయ్యా ఓరబ్బా ఓ ఏసునాదా విన్నావా ఏందన్నా ఏం చెప్తున్నావు నాన్న అయితే వద్దు నాన్న దోస్ కటీ ఐ హేట్ యూ ఐ లవ్ యూ చెప్తాం అనుకున్నా ఐ హేట్ యూ కానీ అద్దాల దారా గారాలు పట్టి చందమామ నీకు అయిందా పెళ్లి కాలేదా అయితే ఐ లవ్ యూ రాణి హలో థ్యాంక్ యూ సో మరి ఇంకేమాత్రం ఆన్సర్ చేయకుండా జబర్దస్త్ లో నువ్వు అలా మొదలు పెట్టిన అంటే శ్రీకాంత్ అన్న ఫీల్ అవుతాడు ఏరి కోరి అనితని పిలిపించుకున్నాడన్న నువ్వు అలా అన్నావంటే చాలా ఫీల్ అవుతాడు సో మరి ఇంకేమాత్రం ఆన్సర్ చేయకుండా జబర్దస్త్ లో అద్భుతమైనటువంటి టీమ్స్ లో తన యొక్క స్టైల్ ప్రూవ్ చేసుకొని ఫీల్ అవుతున్నాను అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమో మనీ కోసం రాలేదు మా శ్రీకాంత్ అన్న కోసం వచ్చాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలోనే ఒక పెద్ద సైనిక్ స్కూల్ని
స్థాపించినటువంటి శ్రీకాంత్ గారికి అండ్ కృష్ణ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్తామండి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఇటువంటి పెద్ద అకాడమీ లేదు. అది మన ఇక్కడే మన సూర్యాపేటలో, అది కూడా మన ఊర్లో ఇక్కడ స్థాపించడం నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఎదిగి ఎంతో మంది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి పునాది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ కష్టపడేది కూడా పిల్లల కోసమే. అటువంటి మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఇంత మంచి చక్కటి ఇన్స్టిట్యూట్ ని రూపొందించారు. సో మనందరం కూడా సహకరించి అండ్ మీ పిల్లల భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది వేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరు చేయాల్సిందలా ఒకటే, శ్రీ వైష్ణవి సైనిక్ అకాడమీ. వైష్ణవి సైనిక్ అకాడమీ 1 2 3 4 5 6 వైష్ణవి సైనిక్ అకాడమీ. అర్థమైంది సార్, మీరు పొద్దున బీపీటీ పెట్టేసుకోలేదు Yes, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే శ్రీ సాయి వైష్ణవి సైనిక్ అకాడమీలో జాయిన్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బ్రాంచెస్ మరెన్నో మీరు పెట్టాలి, దానికి కూడా మేమే రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మన శ్రీకాంత్ సార్కి సార్ ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు మన రైతు మన పొలము సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రైతు పొలం పండితే మనం ఎంతమంది తింటున్నామో అలాగే శ్రీ వైష్ణవ అకాడమీ అలాగే మన సారు ఇలాంటి ఇంకా బాగా మంచిగా చేసి ఇంకా అంతలెక్క పెట్టాలని తెలంగాణలో సూర్యాపేటలో తీసుకొచ్చిండు. అసలు మనం ఒక సైనికుడు ఉందంటేనే ఇలా మనం నైట్ నిద్రపోగలుగుతున్నాము. అలాగే సార్ మీకు ముందుగా అసలు కంగ్రాచులేషన్ సార్. సైనికులు తయారు చేయడం చాలా గొప్ప విషయం సార్. సైనికులు లాంటి స్టూడెంట్లు తయారు చేస్తారని ఆయన భాషలో ఆయన చెప్తున్నారు. అంతే కదా. రైతులు ఎంత కష్టపడతారో వ్యవసాయం చేయడానికి, అలాగే ఈ ఇన్స్టిట్యూట్ నడిపించడానికి కూడా ఆయన ఎంత కష్టపడతారు. వాడే బాగా చెప్పిందా. ఓకే, ముందుగా ఒక మంచి ఈ రోజే పుట్టింది మా ఇన్స్టిట్యూట్, అందుకే హ్యాపీ బర్త్డే చెప్పాను. ఓకే, కరెక్ట్. అలాగే జీడుగు జశ్వంత్, కార్తిక్ మనోజ్. yes I got invite K Sanjana. కేసంజన బంగారు చింతలి చంద్ర ఎక్కడో గాలం పట్టి చంద్రమా అభిరామ్ వచ్చాడు. అలాగే గోగులిది శివశ్రీనాథ్. సాకేత్ రెడ్డి అన్న తీసుకున్నా. సాకేత్ బి కార్తికేయ. థ్యాంక్ యూ. ఈ కార్తికేయ సర్టిఫికేట్ ఇంకో మళ్ళీ ఒక కార్తికేయ ఇచ్చారా ఒక్కసారి. కార్తికేయ నాట్ బి. ఓకే సార్ మొగుడు మీరా? అదే మిమ్మల్ని అనుమానిస్తే ఇగో ఎక్కడైనా డామినేషన్ పెన్ అది నడుస్తుంది. ఇగో శ్రీకాంత్ నాడు కావాలంటే మ్యారేజా? రెండు కాదు మరి డేటింగ్ అంటే సహజీవనం ఏమే. సరే పర్లేదు సార్. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు 10-11 మందిని కానీ అలా వదిలేసిన వదిలేసిరా? ఎందుకు? డేటింగ్ అంటే సహజీవనం ఏమే. ఇంతకు ముందు శ్మశానంలో పని చేస్తుండే. అవునా? ఏం చేస్తుండే? నేను డబ్బులు కొడుతున్నా, ఆడు పిల్లలు ఏడుకుంటుండే. మంచి అది వాడుకోండి. ఓకే సార్, ఇప్పుడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు రే మీరే మన దరిద్రుడా. డేటింగ్ అంటే సహజీవనం ఏమే. నా పిల్లల మీద వచ్చి కోపడుతుంది. లాస్ట్ క్వశ్చన్ సార్. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? ఇదిగో మీ ఆవిడ హవా నడుస్తుందా? లేదు, శ్రీకాంత్ అన్న నడుస్తుంది. మీ ఇంట్లో ఆవిడ హవా ఏంట్రా? డేటింగ్ అంటే సహజీవనం ఏమే. బామా మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీది లవ్ మ్యారేజ్
వస్తే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రామయ్యో వీటి మీద పడతాడు కన్ఫర్మ్ చేయబట్టి ఎంతకు ఏమంటున్నాడు? ఓహో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటున్నావా? ఆ కాలంలో లవ్లు ఎక్కడున్నాయి ఆయన పెద్దలు కుదిర్చే సంబంధమే. నేను ఇంత అరిసిన అర్థం వాడదు సార్. నాకెందుకు లేని మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఏమిటి మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటండి వీడు మొహంలో మొహం పెట్టి భయపెడుతున్నాడు ఏమిట్రా? మీకు పిల్లలు పిల్లలు ఒరే ఒరే నీ దినం చేయని శాంత పెట్టని పిల్ల కూడా పెట్ట ఏమని వీడు ఒళ్ళో వేస్తూ రూపుతాడట. ఓహో మీకు పిల్లలు ఎంతమంది అని అడిగావా? ఆ విషయంలో ముసలోడు గట్టోడు నాయన చిరిగి చిరిగి 12 మందిని అన్నాడు. ఆ విషయంలో ముసలోడు గట్టోడు నాయన చిరిగి చిరిగి 12 మందిని అన్నాడు. నువ్వు గట్టిదానివే. నాకెందుకు లేని ఇదిగో బామ్మ, ఇప్పుడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటో కొంచెం గట్టిగా మాట్లాడు. భార్య భర్తలు ఉండాలంటే ఏం చేయాలి? ఏమయ్యో కొద్ది తేడానే. కూర్చో. నేను చెప్పి కూర్చోనే నాకు ఇలా చూడు. ఓహో మూల సంఖ్య అచ్చి కాలే. పైసా అచ్చి. నన్ను బట్టి చెప్పురా. ఓహో భార్య అర్థమైందా? కూర్చో. ఈ రోజు మా ముసలోడు మూడులో ఉన్నట్టున్నాడు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ముసలోడు కోపం వచ్చిందనుకో, సారీ నా కోపం వచ్చిందనుకో ముసలోడు సైలెంట్ గా ఉంటాడు. సూపర్. ముసలోడు కోపం వచ్చిందనుకో ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. ఏదేమైనా సైలెన్స్ ముసలోడే. అర్థమైపోయింది నాకు చూస్తే. సరే ఇదేంత వద్దు కానీ మీ ఇంట్లో మీ హవా నడుస్తారా మీ ఆయన హవా నడుస్తారా? ఏంటి మీ ఇంట్లో నీ హవా నడుస్తారా మీ ఆయన హవా నడుస్తారా? హవా ఓరి నీ పైన కాపులు ఎత్తపోరు ఏమండి వాడు ఊరేసుకొని చెప్పరా దానికి? ఏమిటో అర్థం కాలేదు. ఆహా అర్థమైంది. మా ఇంట్లో మా ముసలోడిదే హవా ఆయన. అర్థమైంది. ముసలి లెక్క వచ్చి యంగర్స్ అయిపోయారు నడురిగా. ఏంటి ఏమయ్యో ఇది కాక ఎత్తనట్టు అన్నా బ్రో మొబైల్స్ తీయాలి అప్సైడ్ రెడీ ఓకే అందరు ఇలా చూడాలి అలా బ్లూటూత్ సెట్ అన్న అలా స్పీడ్గా తీయాలి. ఆకలి వేస్తుంది భయంకరంగా. ఒక్కసారి ఇలా చూడాలి.